చదువుకోవడానికి లాయర్ చదవడానికి వేరే దేశం వెళ్తే గాంధీజీని దేశ సారీ కుల బహిష్కరణ చేయడం ఏంటి? ఇంకో డైరెక్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఇంట్లో నలుగురు పిల్లలు గాని, 10 పిల్లలు గాని తండ్రి దగ్గర ఏముందో అది అందరికీ సమానంగా పంచుతాడు. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇంకా చాలామంది ఉంటారు. ఉండొచ్చు నాకు తెలియని వాళ్ళు కూడా. సో, వాళ్ళందరికీ కూడా ఈ దేశాన్ని సమానంగా పంచేసుకుందాం. ఆ! అందరికి సమానంగా పంచుకుంటే ఎవరి వాటా వాళ్ళకుంటది. ఆ వాటాలో నువ్వేమైనా కొట్లాడుకొని తీసుకుంటే తీసుకో. అలా చేస్తే రిజర్వేషన్స్ 100% చేయాలనేది నేను ప్రతిపాదిస్తున్న పాయింట్. 100% చేస్తే బీసీలకు 54 వస్తది. ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకొస్తది. ఓసీల వాటా ఎంత వాళ్ళది వాళ్ళకొస్తది. న్యాయంగా ఉంటది గదా! ఎవరి వాటా వాళ్ళకు. ఈ భూములు పంచేసుకుందాం. ఈ దేశంలో అన్ని పంచేసుకుందాం. ఈ దేశాన్ని పంచేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్. ఢిల్లీలో రిజర్వేషన్ హఠావో అనే ఒక ధర్నా చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ 40% ఉంది. అయినా కూడా రిజర్వేషన్ తీసేయాలి అని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సో, రిజర్వేషన్ తీసేయాలన్నప్పుడు ముఖ్యంగా వీటిపై ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ. సో, వీళ్ళకి రిజర్వేషన్ ఎందుకంటే ఈ అప్పర్ క్యాస్ట్ అనే ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో వాళ్ళకు అధికారం వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి. డబ్బు వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంది అనేది మనకు జగమెరిగిన సత్యం. సో, వాళ్ళు మంచి చదువులు చదివించుకుంటారు. మంచి కోచింగ్ ఇప్పించుకుంటారు. మంచి ఇల్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏంటంటే వాళ్ళు సొంత డబ్బులు సంపాదించుకొని వాళ్ళే చదువుకోవాలి. పేరెంట్స్ చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళ చదువులకి పెట్టుబడి పెడతారు. చాలా మంది పెట్టుబడి పెట్టలేరు. అసలు చదువు విలువ కూడా చాలా మందికి తెలియదు. ఏదో 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ చదివితే చాలనుకుంటారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం మీకు ముఖ్యంగా చెప్పాలి. అదేంటంటే కులం అనేది ఎలా ఉంటుందంటే గాంధీజీ, గాంధీజీకి కూడా ఈ కులం వల్ల కష్టాలు వచ్చాయి. అదెప్పుడంటే అతను చదువుల కోసం అని వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు అప్పటి ఈ సనాతనవాదులు సోకాల్డ్ సనాతనవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంధీజీ ఇంటికి వచ్చి నువ్వు విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మన సనాతన ధర్మానికి వ్యతిరేకం. ఆ! విదేశాలకు వెళ్తే నువ్వు హిందువు కాదు. ఈ క్యాస్ట్ నీకుండదని అతని ఫ్యామిలీని కుల బహిష్కరణ చేశారు. అంతేకాదు అతని ఫ్యామిలీతో ఎవరైనా మాట్లాడినా, అతని ఇంటికాడ ఎవరైనా తిరిగినా రూ. 1 ఫైన్ కూడా వేశారు. అంటే రూ. 1 అంటే ఇప్పుడు చాలా ఫన్నీగా ఉండొచ్చు. అప్పుడు చాలా ఎక్కువ అమౌంట్. అంతేకాదు సుభాష్ చంద్రబోస్ అతను కూడా జపాన్, జర్మనీ వెళ్లి అది స్థాపించాడు కదా! అతనికి కూడా అలా వేరే దేశం వెళ్ళినందుకు ఇబ్బంది కలిగింది. స్వామి వివేకానంద కూడా వేరే దేశం వెళ్ళినందుకు ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా సాహు మహారాజ్ అతను బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చిన మొదటి వ్యక్తి. రిజర్వేషన్స్ అనే పదాన్ని తెచ్చిన ఒక రకంగా మొదటి వ్యక్తి. ఎస్సీలను కూడా ఇతను బాగా చూడడం వల్ల అతనికి ఈ ఒక మనకు అప్పట్లో ఏ సామాజిక వర్గం ఎక్కువ నడిచేదో మనకు తెలుసు. ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లో పలుకుబడి పెంచుకున్నారు గానీ, ఒక సామాజిక వర్గం పూలే సావిత్రిబాయిని కూడా వాళ్ళు కేవలం ఒక మహిళ చదువుకున్నందుకు ఆమెను రాళ్లతో కొట్టడం, పెడతో కొట్టడం అనేది ఏ సామాజిక వర్గం చేసిందో తెలుసు. నేను ఆ సామాజిక వర్గం అందరిని అనట్లేదు. అందులో ఉన్న కొంతమంది చీడ పురుగులను. చదువుకోవడానికి లాయర్ చదవడానికి వేరే దేశం వెళ్తే గాంధీజీని కుల బహిష్కరణ చేయడం ఏంటి? ఎంతటి మూర్ఖులాలు. అతను చదువుకొని వచ్చి లాయర్ అయ్యాడు, స్వాతంత్రం తెచ్చాడు, ఇవన్నీ చేశాడు. కానీ అతను కులం పోద్ది. అసలు ఇది ఓకే ఫ్రెండ్స్. సోదంతా ఎందుకు గాని డైరెక్ట్ పాయింట్‌కొద్దాం. ఈ రిజర్వేషన్ హఠావో అని పోరాడే వాళ్ళు క్యాస్ట్ హఠావో అని ఎందుకు పోరాడట్లేదు? కులం తీసేస్తే రిజర్వేషన్ ఉండదు కదా! కులం తీసేసి అందరికి సమాన అవకాశాలు, అందరికి సమాన గౌరవం ఇస్తే ఈ రిజర్వేషన్ అన్న పదమే ఉండకపోయేది కదా! అసలు ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది? దాని హిస్టరీ తెలియకపోతే అసలు ఈ రిజర్వేషన్ల గురించి అర్థం చేసుకోకపోతే ఈరోజు ఈ సబ్జెక్ట్ మాట్లాడడం వృధా అని నా భావన. ఇక సబ్జెక్ట్‌లో వెళ్తే రిజర్వేషన్ అంటే ఏంటంటే కొన్ని శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా కొన్ని కులాలని చదవనీయకుండా కేవలం చేతి వృత్తుల ద్వారానే వాళ్ళను ఉపయోగించుకొని అంతేకాదు వాళ్ళు సంపాదిస్తే కూడా శూద్రులు సంపాదించడం నేరం అని చెప్పి వాళ్ళ సంపదని గుంజుకునే హక్కు కూడా కొన్ని సామాజిక వర్గాలకు ఉన్నది. సో, అలా ఉంటుండగా మన ఒక రకంగా చెప్పాలంటే బీసీలకు, ఎస్సీలకు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఎస్సీలు. వాళ్ళ అదృష్టం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రావడం, వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం మరియు వాళ్ళకు ఎస్సీలకు, ఎస్టీ, బీసీలకు విద్య అనేది అందరికీ ఉండాలి కదా! కొందరికి ఉండడం ఏంటి అసలు ఇదెక్కడి రూల్ అని వాళ్ళు చెప్పి వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించడం, మంచి హెల్త్ ఇప్పించడం వల్ల ఓకే. ఇలా చదువుకుంటే ఏమీ కాదు. సో, శూద్రులు చదువుకుంటే చనిపోతారు. చెవుల్లో ఇది అది సీసం మోస్తారు అనేది తప్పు అన్నప్పుడు తెలుసుకొని ఎడ్యుకేషన్ ఇచ్చారు. కానీ ఎంత చేసినా కూడా అందరికీ అందలేదు. ఎందుకంటే ఈ మూఢనమ్మకాల వల్ల. ఈ సో కాల్డ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ వల్ల విద్య అనేది అందరికి అందకుండా పోయింది. సో, ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో జరిగిపోయిందేదో జరిగిపోయింది. అయిందేదో అయిపోయింది.
ఇకపై అందరూ సమానంగా ఉండాలి అనేది రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అందరూ సమానంగా ఉండాలన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు అన్ని రకాలుగా సిద్ధంగా బలంగా ఉన్నారు. కానీ బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? దేంట్లో కూడా వాళ్ళు ముందంజలో లేరు కదా. స్వాతంత్రం వచ్చినాక సుమారు దగ్గర దగ్గర 1980s 70sలో వీళ్ళు కొంచెమైనా చదువుకోవడం మొదలుపెట్టారు తప్ప అంతకుముందుకు అయితే అసలే లేదు కదా. సో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ సుమారు ఒక 50 సంవత్సరాల నుండి ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో ఎడ్యుకేషన్ ఎక్కువ రావడం వల్ల ఉద్యోగాలు కూడా వాళ్ళకే అంటే వాళ్ళకంటే రిజర్వ్డ్ సీట్లలో అట్లా అంటే బీసీలకు 50 to 54 జనాభా ఉంది. అలాగే వాళ్ళకు 27, 23, 24 మధ్యలో ఉంది కదా రిజర్వేషన్. అయినా కూడా ఒక పని చేసి అయినా కూడా వాళ్ళపై ఏడవడం, రిజర్వేషన్ హటావో, క్యాస్ట్ హటావో అనండి. ఒకడంటాడు వీళ్ళకు చదవడం రాదు, నిర్మలా సీతారామన్ ఆమెవరు బ్రాహ్మణ మహిళ, ఆమెను ఆర్థికంగా ఎందుకు పెట్టారు అంటే ఆమె చదువుకుంది, ఆమెకు మాత్రమే నాలెడ్జ్ ఉంది అంటారు. ఒక పని చేద్దాం, ఈ దేశంలో స్కామ్స్ ఎక్కువ ఏ క్యాస్ట్ వాళ్ళు చేశారో చేద్దాం. మందిరాలలో గుడుల్లో ఎక్కువ చందా చోరీలు ఎవరు చేశారో చెప్దాం. భక్తులు ఇచ్చే కానుకలు దొంగతనాలు అంటే లైక్ వాటి కోసం కొట్టుకునే వాళ్ళు ఎంతమందో కూడా చేద్దాం. అంటే ఇలా అంటే మీకు కోపం వస్తుంది, ఎందుకంటే ఇలా అనేవాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్న వాళ్ళని కూడా మీరు వేస్తారు. సో ఈ వీడియో తర్వాత నా పరిస్థితి కూడా నాకు తెలియదు, కానీ ఒకసారి ఆలోచించండి ప్లీజ్, రిక్వెస్ట్. నేను కోరుకుంటుంటే ప్రార్థిస్తున్నాను అనుకోండి. ఒక్కసారి మేము గొప్ప అనే భావన నుండి బయటకు రండి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఓపెన్గా ఉన్నది. సో ఎవరి సత్వం ఎంతో వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే ఎవరి సత్వారు అనగా మళ్ళీ మీరు ఇంకొక క్వశ్చన్ రైజ్ చేస్తారు. సో సత్వం ఏందో కొట్లాడుకుందాం చూసుకుందామంటే అలా కూడా వీళ్ళు వెనుకబడి ఉన్నారు. ఇంకో డైరెక్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఇంట్లో 4 పిల్లలు కానీ 10 పిల్లలు కానీ తండ్రి దగ్గర ఏముందో అది అందరికీ సమానంగా పంచుతాడు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇంకా చాలా మంది ఉండొచ్చు నాకు తెలియని వాళ్ళు కూడా. సో వాళ్ళందరికీ కూడా ఈ దేశాన్ని సమానంగా పనిచేసుకుందాం. అందరికీ సమానంగా పంచుకుంటే ఎవరి వాటా వాళ్ళకు ఉంటుంది. ఆ వాటాలో నువ్వేమైనా కొట్లాడుకొని తీసుకుంటే తీసుకో. అలా చేస్తే రిజర్వేషన్స్ 100% చేయాలనేది నేను ప్రతిపాదిస్తున్న పాయింట్. 100% చేస్తే బీసీలకు 54 వస్తుంది, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది, ఓసీల వాటా ఎంత వాళ్ళకు వస్తుంది. న్యాయంగా ఉంటుంది కదా. ఎవరి వాటా వాళ్ళకు. ఈ భూములు పనిచేసుకుందాం, ఈ దేశంలో అన్ని పనిచేసుకుని ఈ దేశాన్ని పనిచేసుకొని అప్పటి నుండి రాజ్యాంగంలో రిజర్వేషన్స్ తీసేసి క్యాస్ట్లు కూడా తీసేసి అందరం సమానమని, ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేసి చచ్చిపోవడాలు చంపడాలు ఇవి ఉండకుండా ఎవరి అమ్మాయినైనా ఎవరి అబ్బాయినైనా ఎవరి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుందాం. సో అప్పుడు అందరూ సమానం అయితే రిజర్వేషన్స్ ఉంటాయి కదా. ఎలాగో వేల సంవత్సరాలు మీరు చదివి మీ బ్రెయిన్ మీ డిఎన్ఏ అలా ప్రిపేర్ అయ్యింది. చదవని ఈ ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే వాళ్ళకు ఆ కాలం నుండి కేవలం ఏదైతే ఈ చేతి వృత్తుల ఎడ్యుకేషన్ ఉంటో అది మాత్రమే ఇచ్చేవారు. ఈ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, హిస్టరీ ఇవన్నీ వాళ్ళకి తెలిసేవి కాదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వెనుకబడి ఉంటారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చినప్పుడు రిజర్వేషన్స్ ఇద్దామని రాజ్యాంగం చెబుతున్నారు. కాబట్టి అందరూ ముందైన తర్వాత రిజర్వేషన్ తీసేసుకుందాం, లేదంటే క్యాస్ట్ హటావో అనే ఉద్యమం చేపట్టండి. ఎవరైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నానో आप लोग क्या कर रहे हो वो गलत है, वो आप क्या करो, कैस्ट हटाओ, डिस्क्रिमिनेशन हटाओ, पूरा इंडिया को 100% रिजर्वेशन दे दो. किसका हिस्सा उन्होंने ले सकते, आपका हिस्सा क्या है वो आप ले लो, हमारा हिस्सा क्या है हम ले दे. वो बीसी 54% हो लेंगे, एससी जो परसेंटेज है ना हो लेंगे, सबका हिस्सा सब बराबर लिया तो आपका ताकत कितना है जब लड़ो आपका हिस्सा में, वो छोड़ के वो दूसरों का हिस्सा पे ఫైట్ करना वो गलत है, అది తప్పు. ఒకసారి ఆలోచించండి మళ్ళొకసారి కూడా. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. ఈ వీడియోలో నేను ఏ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అన్నా కూడా అందులో కూడా అందరూ లేరు. చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంబేద్కర్కు సాయం చేసిన వ్యక్తి మంచోడే. ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఎవరైతే ఈ సగం మిడిమిడి జ్ఞానంతో ఇలా చేస్తారో వాళ్ళని మాత్రమే నేను అంటున్నా. ఏ సామాజిక వర్గం పేరు నేను తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. సో వీడియో కనుక నచ్చినట్లయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఇలాంటి వీడియోని ఎంకరేజ్ చేయాలి. వేరే వాళ్ళు ఎలాగో చేయరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.